కార్మికుల సంక్షేమ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘం ఎనలేని పోరాటాలు చేస్తుందన్నారు. కార్మికులకు దక్కాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తుందన్నారు. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సిడ దేవేందర్, కుంటాల రాములు, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం 15 మండలాల్లో నిర్మాణంలో ఉన్నది. 15 మండలాల్లో కమిటీలు ఉన్నాయి. 15 మండలాల్లో కూడా కార్మికుల సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ముఖ్యమైన సమస్యలు వాళ్లకు ఎన్రోల్ చేయడం, భవన నిర్మాణ కార్మికులను ఎన్రోల్ చేయడం, అదేవిధంగా సంక్షేమ చట్టం ఏదైతే అమలు ఉన్నదో సంక్షేమ చట్టం అమల్లో మరి ఎటువంటి ప్రభుత్వము వారికి ఇవ్వాల్సినటువంటి డెత్కు సంబంధించినటువంటి కానీ వాళ్ళ కార్మికులకు సంబంధించినటువంటి మిగతా అన్ని విషయాలలో